మన కోసమే. పశుపక్షాదుల్ని చూడండి, జంతుజాలాన్ని చూడండి. చేప దగ్గర నుంచి ఎన్ని రంగుల చేపలు ఉన్నాయో, ఎన్ని వర్ణాల చేపలు ఉన్నాయో, అబ్బా! మళ్ళీ ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని లెక్క తెలుసు ఆయనకి. ఇంట్లో 4-5 కుటుంబ సభ్యులు ఉంటే సడన్గా ఒకళ్ళ పేరు అడిగితే ఆడి పేరు ఆడు ఆలోచించి చెబుతారు. సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో తెలుసు, ఏ చేపల కడుపులో ఏ ఆహారం ఉందో తెలుసు, ఏ చేప కడుపులో శెకలు ఉందో తెలుసు, ఏ చేప ఏం తిందో తెలుసు, దాని కడుపు నిండిందో లేదో తెలుసు. దానికి ఫుడ్ పెడతాడు ఆయనే. అరచే పిల్ల కాకులకి తల్లికాకి ఆహారం అందిస్తే అది తీసుకెళ్ళి పిల్ల కాకులకు పెట్టి దాన్ని తల్లికాకి నీ పిల్లలకు పెట్టుకుపోవే పిచ్చికాకి అని చెప్పి దానికి ఆహారం అందేటట్టు చేస్తాడు. ఈ చక్రం, ఈ విశ్వచక్రం మొత్తాన్ని, ఈ చరాచర జగత్తుని, ప్రాణకోటిని మొత్తాన్ని ఫీడింగ్ ఇచ్చి బతికిచ్చి ఆ చక్రాన్ని అట్లా తిప్పుతున్నాడు. 4 కుటుంబ సభ్యుల్ని పోషించాలంటే సగం జుట్టు ఊడిపోతుంది. 4 కూడు పెట్టాలంటే, 4 కుటుంబ సభ్యులు ఫ్యూచర్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలంటే సగం లైఫ్ అయిపోతుంది. కానీ ఈ చరాచర జగత్తు మొత్తానికి ఆహారం ఇచ్చి బ్రతికించి వ్యవస్థ మొత్తాన్ని తిప్పుతున్నాడంటే అసలు ఏందండి ఆయన పని? ఏందండి ఆయన జ్ఞానం? ఏందండి అసలు ఆయన బాహు? ఇంత పెద్ద విశ్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆకాశాన్ని జాన్తో కొలవటం ఏందండి? కనీసం మూర కూడా కాదు. మూరతో మూరేయటానికి 4 మూరలు కాదు, అందుకే జాన్లు వేశాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం ఇస్తున్న సాక్ష్యం అది. యెషయా 40:12 చదువు, ప్రార్థన చేసుకుందాం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తునిక చేత కొండలను తూచిన వాడెవడు? చూసావా ఎవరు ఈయన? అసలేంది ఆయన బాహు? ఆయన బలం ఏంటి? సముద్రాన్ని పాయలు చేయగలిగే మనిషి ఎవడన్నా ఉన్నాడా? ఒక రాత్రి తెల్లవారేసరికి సముద్రం మధ్య నీళ్లు ఆ పక్క ఈ పక్క గోడలుగా నిలిపి సముద్రం మధ్యలో దుమ్ము లేచి పడేటట్టు ఆరిన నిలబుట్టించాడండి ఆయన. ఏంటండి ఆలోచించాలండి. పనికిమాలిన సంగతులు కాదండి ఆలోచించాల్సింది, పనికిమాలినోళ్ళే కాదండి చూడాల్సిందే, పనికిమాలినవి కాదండి పరిశీలన చేయాల్సింది. నా దేవుణ్ణి పరిశీలన చేయాలండి. దేవుడికి మించిన సబ్జెక్ట్ లేదు, దేవునికి మించిన జ్ఞానం. అందులో బైబిల్లో చెప్పబడిన దేవుడు ఘనమైనటువంటి పాఠ్యాంశం, ఆయన ఘనమైన పాఠం, మన బ్రతుకు పాఠం, మన జీవిత పాఠం దేవుడు. అలా నన్ను గురించి రోజు పరిశీలన చేసుకునేవాడు, నా గురించి ఆలోచించేవాడు, నా యందు అతిశయించేవాడిని బట్టి నేను ఆనందిస్తున్నానని నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ పని నేను చేస్తానని దావీదు చెప్పాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని ఆయన ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించటం అంటే ఏంటో తెలుసా? ఆయన గురించి ఆలోచన చెయ్యటం. ధ్యానించటం అంటే ఆయన గురించి ఆలోచించటం. అది దేవుడికి ఇష్టమంట. నువ్వు చర్చిలో కూర్చున్నా సరే ఆయన గురించి ఆలోచిస్తావు. చర్చిలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏడ తిరుగుతున్నాడు ఏం పాడో స్తోత్రం ప్రభు ఏనే వదిలిపెట్టట్లు 2 అయినా కూడా వీడు ఒక పిచ్చోడు. స్తోత్రం హల్లెలూయా. ఆకలి అవుతుందిరా బాబా. కొంతమంది బోదేవలాడుకుంటూ ఉంటారు, కొంతమంది గోల, కొంతమంది భర్త గోల, కొంతమంది భార్య గోల, కొంతమంది పిల్లల గోల. మన కోటాలకు వస్తావు ఇంట్లో మోటార్ వేసి తాళం వేసి వచ్చిందంట. 4 రోజులు ఆడే ఉండాలని. ఇంట్లో పరిస్థితి ఎందుకు ఊహించండి ఒకసారి మీరు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఎవరన్నా వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఇంటికాడ తాళం వేసానో వేయలేదో ఈ కాదు ఆలోచనలో నా ప్రభువుని కూర్చున్న ఆలోచనలు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు, నా ప్రభువుని కూర్చున్న తలంపులు. ఏం వెతకాలి? యేసుని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన సన్నిధిని వెతకాలి. ఏం వెతకాలి? ఆయన ప్రసన్నతను వెతకాలి. ఏం వెతకాలి? ఆయనను కూర్చున్న సబ్జెక్టు వెతకాలి.